డార్లింగ్ ఒక్క విషయం చెప్తా. ఈ 2026 ఎండ్ అయ్యే లోపు నేను ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. సో నా వీడియోస్ చూసి ఎవరు ఎలా ఫీల్ అవుతారో నాకైతే అనవసరం. అలాగని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే అది రాంగ్, అది కరెక్ట్ కూడా కాదు అది. సో ఈ 2026 నేనేం చేస్తున్నాను, నేను ఎలాగ రూపాయి సంపాదిస్తున్నాను, నేను చేసే ప్రతి ఒక్క పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాక్చువల్ నాకు ఈ యొక్క ఫార్మింగే కాదు, నేను ఆల్రెడీ ఓయో రూమ్స్ స్టార్ట్ చేశా. ఓయో రూమ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఒక 15 డేస్లో ఓయో రూమ్స్ ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టిఫిన్ షాపు, బిర్యానీ పాయింట్ కలిపి ఒక షాప్ ఓపెన్ చేస్తున్నా, ఒక చిన్న హోటల్. మోస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన సమ్మర్ కాబట్టి నేను ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క బిజినెస్ ఈ ఫామ్ ఒకటే. కానీ ఫామ్లో నాకు ఎప్పుడు పని ఉంటుంది, మార్నింగ్ పని ఉంటుంది, ఈవినింగ్ పని ఉంటుంది. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉండడం వల్ల కోళ్ళు బయటకు వెళ్ళి ఏం తినవు. మనం బిజినెస్ మైండ్తో ఉన్నాం కాబట్టి ఎలాంటి బిజినెస్ అయినా సరే చేయాలి. డల్లింగ్ ఒక్కటి చెప్తా, మనకి ఫైనల్గా కావాల్సింది డబ్బే కావాలి. డబ్బు కోసమే ఎవడైనా ఏదైనా చేస్తాడు. సో నేను కేవలం నా మైండ్ సెట్ ప్రతిదీ బిజినెస్ పరంగా ఆలోచిస్తుంది. నా మైండ్ అంతా బిజినెస్ మైండ్ సెట్ నాదంతా. చూసా ఈరోజు మార్నింగ్ మొత్తం నేను ఉన్న ప్లేస్ నుంచి చుట్టూతా ఒక 8 కిలోమీటర్ల వరకు మొత్తం చూసా. ఈ 8 కిలోమీటర్లో కూడా ఎక్కడ కూడా ఇప్పుడు నేను పెడదాం అనుకున్నది లేదు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఏంటంటే అక్కడ ఏదో కూల్ డ్రింక్స్ అమ్మడం, ఏదైనా అని తాగడం చూస్తున్నాను నేను. సో నేను వేసుకున్న ప్లానింగ్ ఏంటంటే డ్రై ఫ్రూట్ లస్సీ అనేది మనం పెడదామని చెప్పేసి ప్లానింగ్. ఈ సమ్మర్లో ఈ 3 మంత్స్లో టార్గెట్ పెట్టుకుంటున్నా బ్రో. ఈ 3 మంత్స్లో ఓన్లీ సమ్మర్లోనే నేను ఒక ఫిగర్, ఒక అమౌంట్ ఫిగర్ నేను మైండ్లో అనుకుంటున్నా. నేను అది ఖచ్చితంగా అచీవ్ అవుతా, చేసి చూపిస్తా. అందరూ అనుకోవచ్చు రోడ్డు పక్కన బండి పెట్టుకుని పని చేసుకుంటున్నాడు, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్నాడు. అలా అనుకునే వాళ్ళందరూ ఒక సమాధానం చెప్తా, ఒక్కటే ఆన్సర్ ఇస్తా. బతకటం తెలిసినోడికి ఆడేం చేస్తున్నాడు అనేది ఆడికి అనవసరం. ఎలా బతుకుతున్నాం, ఎలా సంపాదిస్తాం అనేది రీజన్. ఫైనల్గా ఒక మనిషికి వాల్యూ ఎక్కడ పెరుగుద్ది అంటే ఆడు ఏం చేశాడనేది ఎవరికి వాల్యూ ఉండదు, ఎంత సంపాదించాడు అనేదే వాల్యూ. ఆడు సంపాదించే సంపాదన బట్టే ఒక మనిషికి వాల్యూ ఉంటుంది. ఏం పని చేశాడనేది ఆడి బ్యాక్గ్రౌండ్లో ఆడికి తెలుసు, ఆడి నొప్పి ఆడికి తెలుసు, ఆడి బాధ చూసేవాడికి తెలియదు. సో ఈ సమ్మర్లో నేను లస్సీ పాయింట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. 1 కాదు 3 ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. 3 కూడా మంచి పాయింట్స్ ఎతికి మరి ఆన్లైన్లో అడిగి ప్లేసెస్ అడిగి నేను స్టార్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా నేను అనుకున్న ఫిగర్ని రీచ్ అవుదామని చెప్పేసి నేను టార్గెట్ పెట్టుకున్నా, రీచ్ అవుతుంది. ఈ ఇయర్ ఎండింగ్ లోపు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఖచ్చితంగా చేసి చూపిస్తాను బ్రో. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. నా కాన్ఫిడెన్స్కి మీ సహకారం కూడా నాకు కావాలి. ఎందుకో చెప్తా. ఈ యొక్క సోషల్ మీడియా అనేది ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. సోషల్ మీడియాని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే సోషల్ మీడియా ద్వారా 10 మందికి మనం ఏంటో తెలుస్తాం, మనం చేసే వ్యవహారం తెలుస్తాం, మన పద్ధతులు తెలుస్తాయి, మన ఆలోచన విధానం తెలుస్తుంది, మనం చేసే పని తెలుస్తుంది. మనల్ని చూసి ఇంకొకరు మారుతారు. 100లో 10 మంది మనల్ని చూసి తెలుసుకుని నేర్చుకుని మారారంటే సోషల్ మీడియా పరంగా 100లో 10 మంది నన్ను చూసి నేర్చుకుని వాళ్ళ లైఫ్ని మార్చుకున్నారంటే ఏదో రకంగా నేను సాయం చేసినట్టే అవుతా. నాకు మీ తరఫు నుంచి సపోర్ట్ అనేది నాకు కావాలి. నాకు సపోర్ట్ ఇస్తారని చెప్పి నేను నమ్ముతున్నా. అందరికీ నమస్తే, గుడ్ నైట్.